శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి మిథున రాశి 2025 జూన్ నెలలో మిథున రాశి వారికి చాలా చాలా కీలకం అని చెప్పాలి. గతంలో అంటే గడిచిపోయినటువంటి నెలలో జరిగినటువంటి సరస్వతి పుష్కరాలు మిథున రాశి వారికి సంబంధించిన పుష్కరాలని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కో నదికి ఒక్కొక్క రాశి వారికి సంబంధించి పుష్కరాలకు సంబంధించి అనుకూల స్థితులు కలుగుతాయి. అయితే మిథున రాశి వారికి ఇంకొకటి ఏమిటంటే అర్ధాష్టమ శని దోషములు అనేటువంటివి విపరీతంగా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ జూన్ నెల ప్రారంభం కాకముందే నాకు తెలిసి మా వీడియో మీకు టెలికాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ శని జయంతి వైశాఖ అమావాస్య నాడు జరుగుతుంది. ఆ రోజున తిలా హోమాలు లాంటివి చేయించుకోవడం చాలా మంచిది. ఈ హోమాలు స్వయంగా మేమే చేయడం కూడా జరుగుతుంది. ఆసక్తి కలవారి కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. కేవలం 1116 మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఈ తిలా హోమాలు ఇవన్నీ కాదండి, మాకు ఇప్పుడు అర్ధాష్టమ శని అంటున్నారు, దానివల్ల ఏ ఇబ్బందులు వస్తాయి, అర్ధాష్టమ శనిలో ఆపరేషన్స్ జరగచ్చు, కంగారు పడకండి. ఆపరేషన్ అనేటువంటి చిన్న కుట్టుబడ్డ అది ఆపరేషనే, అలా ఆపరేషన్స్ జరగచ్చు. అలాగే ఏవైనా సరే యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది. మీరు ఉన్నటువంటి ప్రదేశానికి దూరంగా వెళ్ళాల్సి రావచ్చు. అలాగే వీలైతే మీరు ఇష్టంగా అంటే కొంతమంది ఎలా అంటే ఇష్టపడి కట్టించుకున్న ఇంట్లో ఉండలేరు, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకో చోటికి వెళ్ళాల్సి వస్తుంది. వారు ఇష్టపడి కుట్టించుకున్న బట్టలు వేసుకోలేరు, ఏ పోలీస్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా శని ఏంటంటే ఏమీ చేయలేని దశలో ఇలా చేస్తారు. శని అనేటువంటి వాడు ఎలా అంటే కర్మఫలదాత, మనం చేసినటువంటి కర్మలకి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు. అది ఏదైనా సరే ఎక్కువగా ఇవ్వచ్చు, తక్కువగా ఇవ్వచ్చు, మంచి పెంచవచ్చు, చెడు తగ్గించవచ్చు. కాబట్టి వీలైనంత వరకు కూడా శని చాలీసా అని ఉంటుంది, అది అందరూ కూడా చదవడం చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా గృహిణులు ఎవరైతే ఉంటారో గర్భసంచికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు పడవచ్చు, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు జీర్ణక్రియా వ్యవస్థకు సంబంధించి ఇబ్బందులు పడుతూ కాస్త ఇబ్బందిగా ఈ నెలని వెళ్ళబుచ్చుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి మనం ఇప్పుడున్నటువంటి కుండలిలో చూసుకున్నట్టయితే అష్టమంలో చంద్రుడు లేదా షష్టమంలో చంద్రుడు ఉన్న కారణం వలన వీరికి కాస్త ఒక స్త్రీ వలన ఇబ్బంది లేదా ఒక స్త్రీ వలన ఏవైనా డీవియేషన్ పొందేటువంటి అవకాశం ఉంది. ఇది చెప్పగానే వెంటనే కాల్ చేసి చాలామంది అడుగుతున్నారు, ఏదో గురువు గారు ఒక స్త్రీ వల్ల అని చెప్పారండి, ఆ అడ్రస్ ఏదో చెప్తే మేము వెళ్ళి చూసుకుంటామని అడిగారు మొన్న ఒక ఆయన. కాబట్టి స్త్రీ అంటే మీ ఇంట్లో ఉన్న తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు కదండి. ఎవరో కొత్తగా ప్రత్యేకంగా మీకోసం రావాలని ఎందుకు అనుకుంటున్నారంటే మనం ఆలోచించే విధానంలో మాత్రమే అలా ఉంటే మనం ఏమీ చేయలేం. కాబట్టి ఎవరో ఒకరి వల్ల అంటే ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు వాళ్ళ ఆరోగ్య సమస్యల వల్ల ఏదైనా విపరీతమైనటువంటి ధోరణితో ఉంటే వారిని హాస్పిటల్ తీసుకెళ్ళి మన పని డిస్టర్బ్ అవుతుందని నేను చెప్పేటువంటి దాని అర్థం. వ్యాపారస్తులకైనా ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. వీలైనంత వరకు కూడా ఈ రాశి వారు ఆవు నెయ్యిలో కుబేర కుంకుమ అని ఉంటుందండి, చాలా కొంచెంగా కలిపితే అదంతా కూడా గ్రీన్ కలర్లో నెయ్యిగా మారిపోతుంది. అలా నెయ్యి కుబేర కుంకుమ కలిపినటువంటి దాంతో ఒత్తి వేసి దీపారాధన చేయడం మంచిది. వీరు చదవవలసినటువంటి మంత్రం ఏమిటంటే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ అనేటువంటి మంత్రపఠనం చేయండి. చాలా చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇవి అన్ని వర్గాల వారికి అందరికీ తెలిసేటువంటి విషయాలు. ఇంకా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఇప్పటి వరకు కూడా విద్యార్థులకి, అలాగే గృహిణులకి, అలాగే ఈ ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకు సంబంధించి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా జూన్ నెల మనకి ఎంతో విశేషమైనటువంటిది. జూన్ నెలలో జూన్ 1వ తారీఖు స్కంద షష్ఠి, అలాగే 3వ తారీఖు వచ్చేసి మనకు ధూమావతి అమ్మవారి యొక్క జయంతి, 6వ తారీఖు నిర్జల ఏకాదశి, దాంతోపాటుగా గాయత్రి మాత యొక్క జయంతి కూడా. కాబట్టి విశేషమైనటువంటి ఈ నెలలో మనము ఏ దేవతారాధన ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంట్లో ఉండేటువంటి గృహిణులు నెలంతా కూడా వీలైతే
వారికి మెన్సెస్ ప్రాబ్లం ఉన్న రోజులు తప్ప మిగిలిన రోజులలో ధూమావతి అమ్మవారికి కానీ గాయత్రి మాతకి కానీ, అంటే మీరు గాయత్రి మంత్రం చదవాలని కాదు కానీ అలా అమ్మవారికి సంబంధించి శ్లోకం ఉంటుంది. ఆ గాయత్రి మాత యొక్క శ్లోకాన్ని చదువుకున్న విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారనే కాకుండా 12 రాశుల వారు కూడా ఇంట్లో ఒకరికి ఇబ్బంది ఉంటే మిగిలిన వారికి కూడా ఇబ్బందే. కనుక మనం చూసుకున్నట్టయితే ఈ 12 రాశులలో కూడా అర్ధాష్టమ శని దోష ప్రభావం వలన మిథున రాశి వారు, అష్టమ శని దోషం వలన తులారాశి వారు, అలాగే ఏలిన నాటి శని ప్రభావం వలన ఉన్నటువంటి మకర, కుంభ, మీన ఇప్పుడు వచ్చేటువంటి రోజులలో మేషరాశి వారికి ఇబ్బంది ఉంది. అంటే ఉన్న 12 రాశులలో 6 రాశుల వారికి కూడా ఈ యొక్క శనిగ్రహం వలన వచ్చేటువంటి కాస్త ఇబ్బందులు ఉన్నాయి. కనుక వచ్చేటువంటి ప్రతి ఒక్క శనికి సంబంధించిన రోజుని కూడా పురస్కరించుకొని విశేషమైనటువంటి పూజా జాగ్రత్తలు చేసుకోవడం మంచిది. ఈ నెల ప్రారంభానికంటే ముందే మనకు అమావాస్య అంటే వైశాఖ అమావాస్య నాడు విశేషంగా శని జయంతి ఉంది. ఆ రోజున తిల తైల అభిషేకములు కూడా ఆచరించడం ఎంతో శ్రేష్టము. అలాగే వీరందరూ కూడా గృహిణులైతే గాయత్రి మాతకి, అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడము, అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో విశేషంగా ఉద్యోగస్తులు స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి సంబంధించి ఆరాధన చేయడం మంచిది. వ్యాపారస్తులందరూ కూడా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అమ్మవార్లను ఈ నెలంతా కూడా అర్చించడం, పూజించడం విశేష సత్ఫలితాలు పొందుతారు. అలాగే మనకి ఎవరైతే సినిమా, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉంటారో వీలైనంత వరకు కూడా డైమండ్ రింగ్ని ధరించడం ఈ నెలలో వారికి విశేషమైన సత్ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు విశేష సత్ఫలితాలు పొందవచ్చు. భూమిని నమ్ముకొని పూజ చేస్తున్నారు కాబట్టి స్కందాషష్ఠి అంటే జూన్ 1వ తారీఖు నాడు వీలైతే కాస్త కందులు తీసుకొని మీ యొక్క భూమి సాగు జరుగుతున్న పొలం 4 మూలలా కూడా కందులు వేయడం వల్ల విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే చేతి వృత్తులు, కులవృత్తులు చేస్తూ ఉంటారో వారి కులదేవతారాధన మరువకుండా, మానకుండా పూజాధికతులు ఆచరించడం మంచిది. అలాగే ఎవరైతే విదేశాలకు ప్రయాణం అవుతూ ఉన్నారో ఆ విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రసన్న మహాకాళి దేవాలయంలో కుంకుమార్చన గావించి ఆ కుంకుమ వారితో అందుకొని వెళ్ళడం విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. కోర్టు గొడవలు, చికాకుల్లో ఉన్నటువంటి వారు చండీ హోమాన్ని ఆచరించడం ఎంతో మంచి సత్ఫలితాన్ని పొందుతారు. అలాగే ఎవరైతే ఈ యొక్క వేరే రాష్ట్రానికి లేదా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అనుకుంటూ ఉన్నారో వారు కూడా ఆరోగ్యానికి సంబంధించి అశ్రద్ధ చేయకుండా ప్రయాణాలు కావించడం మంచిది. పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కూడా వీలైనంత వరకు నిత్యము కాలభైరవాష్టకాన్ని చదవడం మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా జాతకం విశ్లేషణతో మీరు తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. మాకు డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియదండి అనుకున్న వారు నిర్మోహమాటంగా గోచార రీత్యా మేము చెప్పే రెమెడీస్ పాటిస్తే సరిపోతుంది. ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియకుండా చెబుతామని ప్రయత్నించినా నమ్మకండి, అది కరెక్ట్ కాదు. అలాగే చాలామంది గత వీడియోలో మేము చెప్పిన విధంగా ఈ యొక్క కరుంగలి మాలలు స్వామివారి యొక్క అభిషేకంలో అలాగే చండీ హోమంలో ఉంచి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సోమవారం రుద్రాభిషేకంలో ఉంచి కరుంగలి మాలలు ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాల్ చేయొచ్చు. 1116 మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా 100 రూపీస్ ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.